మేమిద్దరం తెల్లగా పడాలి. హ్యాపీ వెడ్డింగ్ డే అన్నయ్య అండ్ అష్టమ్మ గారు. ఇలాంటి వెడ్డింగ్ డేస్ ఎన్నో ఎన్నో జరుపుకొని సంఘంలో మీరు ఒక వెలుగుగా ఉంటూ అందరికీ వెలుగు పంచుతూ అందరినీ దేవుల్లో నడిపిస్తూ ఇలాంటి వసంతాలు ఎన్నో చేసుకోవాలని ఆ దేవుని మనసారా ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని అందరినీ దేవుల్లో నడిపించిన విధానాన్ని బట్టి అందరం ఆ దేవాది దేవుని కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. హ్యాపీ వెడ్డింగ్ డే వన్స్ అగైన్. పాస్టర్ గారికి పాస్టమ్మ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు నుండి నూరేళ్ళు సంతోషంగా సమాధానంగా దేవుని యొక్క సన్నిధిలో మరి సంపూర్ణ ఆనందంతో బ్రతకాలని కోరుకుంటున్నాను. మీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని కొరకు పరిచర్య చేస్తూ దేవుని నామానికి నమ్మకంగా యథార్థంగా దేవుని కొరకు సమర్పించుకున్న బిడ్డలుగా అన్యజనుల మధ్యలో ప్రత్యేకంగా మీ కుటుంబాన్ని చూసినప్పుడు ప్రజలందరూ దేవుడి చేత ఆశీర్వదింపబడిన ప్రజలని వీరు అనుకునేటట్లుగా మీరు బ్రతకగలగాలని నేను నిండు మనసుతో కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక, ఇంకా ఆత్మీయ జీవితంలో ఫలిభరితం చేయను గాక, అనేకులు మీరు మీ ద్వారా ఆశీర్వదింపబడుదురు గాక, అనేకులకు మీరు ఆర్థిక సహాయాన్ని అందించి అనేక కుటుంబాలని అనేక జీవితాలను మీరు కట్టాలని మరి నా యొక్క మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. దేవుని వేడుకుంటున్నాను. ఈ యొక్క సంవత్సరం మీరు ఇంకా 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 అభివృద్ధి చెందాలని నిన్ను మనసుతో కోరుకుంటూ నా యొక్క శుభాకాంక్షలు సంపూర్తిగా తెలియజేస్తున్నాను. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సిటీ టు మై డియర్ పాస్టర్ గారు అండ్ పాస్టర్ గారు. ద బెస్ట్ విషెస్ టు యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రార్థన మాకు అవసరం. మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అన్నయ్య అండ్ వదినమ్మ. గాడ్ బ్లెస్ యూ. ఈ రోజు శుభాకాంక్షలు అన్నయ్యది వదినమ్మది. వాళ్ళ దేవుడు వాళ్ళని దీవించిన కాక, ఆశీర్వదించిన కాక, వాళ్ళ పిల్లలు వివాహం జరుగును గాక, కలకాలం నోటి నిండా దేవుడు నవ్వుంచిన గాక, సంతోషం ఉంచిన గాక, సమాధానం ఉంచిన గాక, దేవుడు ఆశీర్వదించిన బహుగా ఆశీర్వదించిన గాక, సేవలో పరిచర్యలు. ఆమేన్. చెప్పేదా? మై గాడ్ సర్వెంట్ and my sister, both of you, wedding anniversary day. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఆంటీ అంకుల్. ఈ పెళ్లి రోజు చేసుకుంటా ఉంటాలా. మీరు జీవితగానం నీ పిల్లకాయలు మీ కుటుంబం మీరు భార్య భర్త చల్లగా ఉండాలని దీవించాలి. అన్నయ్యకి వదిన గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. నా నుండి మా కుటుంబం తరఫున కూడా మీకు నిండు వందనాలు. అన్నయ్య గారు ఇంకా 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 అభివృద్ధి పొందాలని, పరిచర్యలో ఇంకా కూడా నాయన అన్నయ్య పాస్టమ్మ గారు ఇంకా ఎదగాలని, వాళ్ళ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని మరి కోరుకుంటూ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ప్రతి ఒక్క సహాయము మేడం గారు అన్నయ్య గారు చేస్తుండగా విధానాన్ని బట్టి దేవుడు వాళ్ళని ఆశీర్వదించిన గాక. తర్వాత వచ్చేసి హ్యాపీ యానివర్సరీ డే అన్న. Wedding anniversary, both of you. Wishing you many more years of love, happiness, laughter together. Hi auntie and uncle. Happy anniversary. Have an amazing day and many more years togetherness and happiness. Hello auntie, uncle. I'm Sushi here. Wishing you both a very happy 35th wedding anniversary. 35 years of love, trust, understanding and togetherness is truly an inspiring journey. Your beautiful bond is a wonderful example of love and commitment. May God continue to bless you both with good health, endless happiness, peace and many more beautiful years together. Wishing you a many more wonderful anniversaries filled with love, laughter and countless cherished memories. Hello auntie, uncle. I'm Sushi here. Wishing you both a very happy 35th wedding anniversary.
35 years of love, trust, understanding, and togetherness is truly an inspiring journey. Your beautiful bond is a wonderful example of love and commitment. May God continue to bless you both with good health, endless happiness, peace, and many more beautiful years together. Wishing you a many more wonderful anniversaries filled with love, laughter, and countless cherished memories. Happy 35th wedding anniversary once again. Thank you. Bye bye. See you, auntie and uncle. రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. దేవుని కృపను బట్టి మరొకసారి మిమ్మల్ని ఇలా కలుసుకోవడానికి దేవుడిచ్చిన అవకాశానికే మీకు వందనాలు. మనందరం ఒక కుటుంబం అని మరొకసారి మీరు చెప్పిన శుభాకాంక్షలను బట్టి నాకెంతో ధైర్యాన్ని ఇచ్చే మాటలు మీరు మాట్లాడారు. మీరందరూ మా ఇరువురిని ఆశీర్వదించడం, మనసారా దీవించడం దేవుడిచ్చిన కృపది. ఏది ఏమైనా మనందరం ఒక ఫ్యామిలీ, మనందరిది ఒకటే రక్తం. మనందరం ఆత్మలో ఎదగాలి. ఆ కడమూర శబ్దం విని ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో మనందరం ఉంటామని నమ్ముతున్నాం. నేను, నా భార్య, నా పిల్లలు ముగ్గురు ఎప్పుడూ మీ సేవలో ఉంటామని, ఆ దేవుడిని మహిమపరుస్తామని నేను మాటిస్తున్నాను. మన సంఘం ఐక్యతలో పెరుగుతుంది, ఆత్మలు వస్తాయి. అంతకు మించి మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో, ఎంతగా గౌరవిస్తున్నారో మీ మాటల్లోనే నేను అర్థం చేసుకోగలిగాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఇదే ప్రేమ ఆయన రాకడ పర్యంతం కొనసాగాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ కూడా మమ్మల్ని బ్లెస్ చేశారు. మీ అభిమానానికి, మీ ప్రేమకి మనం అందరం కూడా ఒక కుటుంబం అని మీరు నిరూపించిన విధానానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మాతో ఎప్పుడు కూడా మీరు ఇలాగే సహకరిస్తూ ముందుకు సాగాలని యేసయ్య నామంలో నేనైతే కోరుకుంటున్నాను. మీ అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. నిజంగా ఈ రోజు ఇక్కడికి రావడం మీ ప్రార్థనల వల్ల థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. స్కూల్లోనే వాడేసి చెల్లెళ్ళే కదా పర్లేదు లేదు సార్, పర్లేదు తింటానండి. అంటే ఎప్పుడు ఉన్నాను మేడం, అందరు కలిసి మంచిగా అంత బాగా యా ఊరు నుంచో వచ్చి మేడము మనతో కలిసి, మేడం నాకు వద్దులేండి మేడం, నా ఫోటో నువ్వు మన ఫ్యామిలీ అమ్ముదా? లేదక్క, బాగా వస్తాను, కేక్తో పాటు వస్తాను ఇక్కడ. అయ్యో ఖచ్చితంగా మేడం. ఓకే, థ్యాంక్ యూ. మీరు కూడా లలితక్క మేడంకి ఒక హగ్ ఇచ్చేవా? లలితక్క మేడంకి ఒక హగ్ ఇచ్చేవా? ఓకే, రైట్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.